హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నీరూస్ కిచెన్ ల్యాబ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మనకి ముగ్గులు, హరిదాస్, గంగిరెద్దులు ఇవన్నీ గుర్తొచ్చేవి. మరి ఒకటి కూడా గుర్తొస్తుంది ఏంటి అంటే మనకి నాటుకోడి రాగి ముద్ద, రాయలసీమ స్పెషల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ నాటుకోడి రాగి సంకటిని నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ లైక్స్ నాకు చాలా ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. అందులో ఒక పెద్ద స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 5 లవంగ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి ఇదంతా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి కూడా, ఒక పావు చెక్క ఎండు కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి వేడి చేయండి. ఆ వేడి చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పొడి కొట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 30 kg నాటుకోడి మాంసం తీసుకున్నా. అదంతా కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను నేను. ఇదంతా కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకుని దీనికి సరిపడగా కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా చక్కగా స్పూన్తో కలుపుతూ చికెన్కి మొత్తం పట్టించేద్దాం. పట్టించి అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకోండి. ముక్కలు మునిగే వరకు అందులో నీళ్లు వేసుకుందాం. ముందు చక్కగా కలిపేసిన తర్వాత నీళ్లు వేసుకోండి. ఇప్పుడు నీళ్లు వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. దీనికి విజిల్ వచ్చేస్తుంది. ఒక విజిల్ రాగానే సిమ్ చేసేసండి. సిమ్ చేసి ఒక అరగంట సేపు ఉడికించండి. అరగంట సేపు నాటుకోడిని కుక్కర్లో సిమ్లో పెట్టి ఉడికించండి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి సిమ్ సరిపోతుంది. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా నాటుకోడిని 1/2 hour ఉడకబెడితే మంచిగా ముక్క అంతా మెత్తగా తయారవుతుంది అన్నమాట. ఇది ముక్క విరిగిపోకుండా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం 1/2 hour అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని అదొక పక్కన పెట్టుకుని ఇంతలోకి మనం కూరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అదిగోండి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. ఇదైతే పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 4 spoons ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కదా, ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిట్పట్లాడిన తర్వాత కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఆ ఫ్రై త్వరగా అయిపోవడానికి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేస్తే మనకి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేయండి, కరివేపాకు కూడా వేసేసి పుదీనా కొంచెం వేసాను కూడా వేసి మరొకసారి టాస్ చేయండి. ఇప్పుడు ఇందాక ఒక 1/2 spoon మనం ఇంచుమించు 1 spoon వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసి పచ్చివాసన పోయే వరకు చక్కగా అందులో ఫ్రై చేయండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా, చెక్క, లవంగ, యాలక్కాయ కలిపి చేసిన పేస్ట్ పౌడర్ అన్నమాట అది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ కూడా వేసేసి
చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెడుతూ మధ్య మధ్యలో మూత తీస్తూ చూడండి. చక్కగా టమాటాలు ఉడికించేసుకోండి. ఇప్పుడు టమాటోస్లోంచి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ కారం వేసుకోండి. నేను ఇది కూర కారం వేస్తున్నాను, అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఉడికించిన మన నాటుకోడి ఉంది కదా, అది మొత్తం కూడా నీళ్ళతో సహా ఇందులో వేసేసేయండి. ఇందులో ఇంకా నీళ్లు వేయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ మటన్లన్నీ నీళ్ళు ఉన్నాయి కదా. ఇందాక మనం వేసాం కదా ఉడకడానికి, చికెన్ ఉడకడానికి వేసిన నీళ్ళంతా ఉన్నాయి. ఆ నీళ్ళతోటి ఆ మసాలాలన్నీ కలిసేలా కలుపుకుని ముక్కకు పట్టేలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టండి. నాటుకోడి ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఇక్కడ చూసుకోండి, ఉప్పు చూసుకోండి. మీరు ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసాము, మళ్ళీ టమాటో ఆనియన్లో వేసాము, అందుకే చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇప్పుడు లాస్ట్లో మనం ముందు కొట్టి ఉంచుకున్న గరం మసాలా పౌడర్ అంతా ఒక 2 టీ స్పూన్స్, ఎక్కువ వేసుకోవద్దు, 2 సరిపోతాయి, కరెక్ట్గా వేయండి. ఇది వేసిన తర్వాత కూర కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. అందుకే మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇది నాటుకోడి పులుసు కాబట్టి పులుసులా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు రాగి ముద్దకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 గ్లాసు రైస్ వేసుకోండి. 1 గ్లాసు రైస్కి 3 గ్లాసుల వాటర్ వేసి, రైస్ అంతా కడుక్కున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టండి. ఇప్పుడు వేరేగా మనం రాగి పిండిని, ఒక 2 గ్లాసులు రాగి పిండిని ఒక గిన్నెలో తీసుకుని పెట్టుకుందాం. ఇక ఒక రైస్ చక్కగా ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి చూడండి, మెత్తగా ఉడికిపోయింది రైస్. ఈ సగం రైస్ని వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ వెలిగించండి. రైస్ తీసిన తర్వాత వెలిగించి ఈ కుక్కర్లోకి 1 కప్పు హాట్ వాటర్ వేసుకోండి. హాట్ వాటర్ వేసి మ్యాషర్తో కింద స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి మంటని. పైన మ్యాషర్తో మ్యాష్ చేస్తూ ఉండండి. రైస్ని మెత్తగా చేసేసుకోండి. చేసేసి ఇందులో కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వేసాను నేను. అండ్ ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్, మీకు కావాలంటే మిరియాలు అలాగే వేసుకోవచ్చు కొట్టకుండా కూడా. అండ్ రైస్కి సరిపడగా ఉప్పు. అండ్ చెక్క గరిటె తీసుకుని, చెక్క గరిటె బ్యాక్ సైడ్ అయితే సన్నగా ఉంటుంది కదా, దాంతో రైస్ని తిప్పుతూ ఆ రాగి పౌడర్ని మొత్తం, రాగి పిండిని అందులోకి వేస్తూ తిప్పుతూ కలపండి. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచుకోండి. అలా తిప్పేసిన తర్వాత ఆ వేడి మీదే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఉంచండి. అగోండి ఇప్పుడు చక్కగా అయిపోయింది, మూత పెట్టేసండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, వేరేగా సపరేట్గా తీసి పెట్టుకున్నాం, ఆ రైస్ని చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేయండి. ఇది దద్దోజనం చేసుకుందాం. దద్దోజనం కావాల్సిన పెరుగు, ఒక గిన్నె నుంచి గడ్డ పెరుగు వేరే గిన్నెలోకి వేసుకోండి. పల్చని పెరుగు 2 స్పూన్స్, గడ్డ పెరుగు ఒక 3 స్పూన్స్ వేసాను నేను. అది చక్కగా గిలక్ కొట్టేసి, దానిలో లమ్స్ ఏమీ లేకుండా గిలక్ కొట్టేసి రైస్లో వేసి మళ్ళీ మ్యాష్ చేసుకోండి రైస్ని. ఇలా అయితే దద్దోజనానికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట, ఇలా మ్యాష్ చేస్తే మనం. ఇప్పుడు తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి, అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా చాలా బాగుంటుంది అనమాట దద్దోజనానికి. ఇందులో తాలింపు పెట్టండి. నేతిలో ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కావస్తే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి ఫ్రై చేసి తాలింపు
ఈ పెరుగన్నంలోకి వేసేసుకోండి. మనకి కమ్మని వాసన అండ్ ఇప్పుడు మన నేతితో కదా వేసాము తాలింపు, అందుకే చక్కగా కమ్మని వాసన వచ్చి మెత్తగా దద్దోజనం నుండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇగోండి నేను సలాడ్కి ఐటమ్స్ అన్నీ కుకుంబర్, క్యారెట్, టమాటో అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఈరోజు కంప్లీట్ లంచ్ చూపిద్దామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. నాకు కొంచెం జలుబుగా ఉంది, అయినా సరే మీకు ఈ సంక్రాంతి స్పెషల్ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఒకవేళ వాయిస్ సరిగ్గా లేకపోతే క్షమించండి, నన్ను కన్సిడర్ చేయండి. చక్కగా అవన్నీ మధ్యలో టమాటోస్, తర్వాత కుకుంబర్, తర్వాత క్యారెట్ పెట్టి మంచిగా డెకరేట్ చేశాను. ఇప్పుడు రాగి ముద్దని ఒక గరిటెతోటి ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుని అది ఆ గిన్నెని అలా అలా తిప్పుతూ ఉంటే ఒక బాల్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట మన రాగి ముద్ద. ఆ రాగి ముద్ద పెట్టుకుని పక్కన నాటుకోడి పులుసు, దద్దోజనం, సలాడ్, మరి ఇంకేం కావాలి? స్వర్గం చూసినట్టు ఉంటుంది ఇవన్నీ కలుపుకుంది. ఏంటి నీరజ కంప్లీట్ లంచ్ చెప్తానని ఏ చెప్పింది, అసలైన గారెలు అరిసెలు చెప్పలేదు అని అనుకుంటున్నారా? అవన్నీ చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి, అందుకే ఓన్లీ లంచ్ ఐటమ్ మట్టుకు చెప్తానమాట. ఈ ఐటమ్స్ మీకు నచ్చితే ఈ కన్ముకి మీరు కూడా తప్పకుండా ఇవన్నీ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో తప్పకుండా ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. మరి ఒకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.